చంద్రబాబు డిప్యూటీ పీఎం అండ్ లోకేష్ ఏపీ సీఎం అవబోతున్నారంటూ కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కొన్ని కథనాలను అయితే ప్రసారం చేసింది. అందులో ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది ఈ వీడియోలో చర్చిద్దాం. యాక్చువల్గా ఇప్పుడు రాజ్యసభకు దాదాపుగా 36 ఖాళీలు ఉంటే మెజారిటీ సీట్స్ అన్నీ కూడా బీజేపీ దక్కించుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా ఏపీలో కూడా రాజ్యసభ సీట్స్ ఖాళీగా ఉన్నాయి. సో పీఎం మోదీ ఆహ్వానం మేరకు చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ పీఎం అవుతారు అనే ఊహాగానాలకు ఇప్పుడు అవకాశం కలుగుతూ ఉంది. ఎందుకంటే బీహార్లో నితీష్ కుమార్ కూడా ఆయన కూడా రాజ్యసభకు వెళ్తారు, ఆయన కూడా డిప్యూటీ పీఎం అవుతారంటూ కూడా అక్కడ బీహార్లో కథనాలు వెలువడుతున్నాయి. అంతేకాకుండా అవి చాలా వరకు నిజం అని కూడా అంటా ఉన్నారు. అయితే కొత్త ఒక ఏ ఛానల్ కూడా ప్రసారం చేయని ఒక ఇష్యూని అయితే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారం చేస్తూ ఉంది. ఈ దఫా కేంద్ర మంత్రిమండలి పునర్వ్యవస్థీకరణలో భాగంగా చంద్రబాబు నాయుడు గారిని ఉప ప్రధాని చేస్తారు. లోకేష్ గారిని ఏపీలో సీఎంగా ప్రకటించే అవకాశం ఉంది కూటమి ప్రభుత్వం అంటూ కూడా చాలా వరకు కథనాలు వస్తున్నాయి. దాదాపుగా చంద్రబాబు నాయుడు గారికి 1996లోనే దేవేగౌడ పీఎం అయ్యే టైంలో ప్రధాని అవకాశం వచ్చింది. ఎందుకంటే అప్పుడు ఆ కూటమిలో ఏదైతే థర్డ్ ఫ్రంట్ ఉందో ఆ కూటమిలో చంద్రబాబు నాయుడు గారికే హయ్యెస్ట్ ఎంపీ సీట్స్ ఉండేవి. సో ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారికి ప్రధానమంత్రి అయ్యే ఛాన్స్ వచ్చింది, నిజంగా వాస్తవం. అయితే చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివిగా ఆలోచించి ఆ టైంలో ప్రధాని అవకాశాన్ని తీసుకోలేదు. ఎందుకంటే అప్పుడు గవర్నమెంట్ అనేది మైనారిటీలో నడిచింది. యాక్చువల్లీ 1 year దేవేగౌడ, 1996లో దేవేగౌడ, 1997లో ఐకే గుజ్రాల్, ఈ విధంగా 96 to 97 దేవేగౌడ, 97 to 98 ఐకే గుజ్రాల్, ఇంద్రకుమార్ గుజ్రాల్ గారు పీఎంగా పనిచేయడం. అంటే దేవేగౌడ పీఎం అయ్యే టైంలో యాక్చువల్లీ చంద్రబాబు నాయుడు గారికి అవకాశం వచ్చింది పీఎం అయ్యేది. బట్ ఆ అవకాశాన్ని తిరస్కరించి చాలా మంచి పని చేశాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏపీలో ఇన్నిసార్లు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చిండేది కాదు. ఆ 1 year ప్రధాని పోస్ట్ కోసం ఇక్కడ ఇన్ని సంవత్సరాలు యాక్టివ్ పాలిటిక్స్లో ఆయన ఉండే అవకాశాన్ని కోల్పోయాడు 1 year పీఎంగా అయింటే. ఇప్పుడు కర్ణాటకలో హెచ్డి దేవేగౌడ పీఎం చేసిన తర్వాత సీఎం అవ్వలేడు. సో వాళ్ళ కొడుకుల్ని ప్రొజెక్ట్ చేయడం జరిగింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి కొడుకు చాలా చిన్నోడు. సో లోకేష్ గారు 1996లో 1 year పీఎం అయ్యి తర్వాత 97లో పీఎం పదవి నుంచి దిగిపోవడం అంటే నిజంగా అదొక రాజకీయంగా ఆత్మహత్య అనే చెప్పుకోవచ్చు. సో చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివిగా ఆలోచించి అప్పుడు పీఎం పదవిని తిరస్కరించడం జరిగింది. తర్వాత అనేక సార్లు 2004 వరకు సీఎంగా ఉన్నారు. దాని తర్వాత 2014 నుంచి 19 వరకు ఇప్పుడు సీఎంగా కొనసాగుతున్నారు. ఇన్ని రకాలుగా అవకాశాలు వచ్చిండేవి కదా ఒకవేళ అప్పుడు పీఎంగా తీసుకొని 1 year వరకు చేసింటే. అంతేకాకుండా రాజకీయాల్లో కనుమరుగయ్యే ఛాన్స్ కూడా ఆయనకు ఉండేది. సో తెలివిగా ఆలోచించి దాన్ని తిరస్కరించడం జరిగింది. అప్పుడు తాజాగా అయితే డిప్యూటీ పీఎంగా చంద్రబాబు నాయుడు గారికి అవకాశం వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా కూడా కథనాలు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వెలువరించడం జరిగింది. అయితే ఎన్నో రోజులుగా లోకేష్ను సీఎం చేయాలని పరితపిస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తాను డిప్యూటీ పీఎం అయ్యి లోకేష్ గారిని ఏపీ సీఎంగా చేయాలని ఆశపడుతున్నట్లుగా కూడా ఏబిఎన్ కథనాల సారాంశం అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో లోకేష్ గారు కూడా యాక్చువల్గా చాలామంది ఇప్పుడు కామెంట్ చేస్తున్నది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు జస్ట్ సీఎంఏ, బట్ యాక్టింగ్ సీఎం వచ్చేసి లోకేష్ గారే అనే విధంగా కూడా కథనాలు వస్తూ ఉన్నాయి. కామెంట్స్ కూడా అపోజిషన్ చేస్తూ ఉంది. రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ, లోకేష్ రాజ్యాంగం అంటూ కూడా. సో అన్ని మేజర్ డిసిషన్స్ అన్నీ కూడా లోకేష్ గారే తీసుకుంటున్నట్లుగా కథనాలు వెలువడుతున్నాయి. అంతేకాకుండా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. రీసెంట్గా జోగి రమేష్ ఇంటిపైన దాడి చేసినప్పుడు జోగి రమేష్ గారి భార్య కూడా క్లియర్గా చెప్పడం జరిగింది, సీఎం చంద్రబాబు నాయుడు గారు అయినా కూడా పరిపాలన చేస్తుంది లోకేష్ గారే అంటూ కూడా ఆమె కూడా ఆరోపించడం జరిగింది. సో ఇవన్నీ చూస్తే ఇప్పుడు కాకపోయినా ఏబిఎన్ చెప్పినట్లుగా ఇప్పుడు కాకపోయినా ఈ 5 ఏళ్ళు కూటమి ప్రభుత్వం ఉన్నంత వరకు చివరి 2 yearsలో డెఫినెట్గా ఏపీ సీఎంగా లోకేష్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఒకవేళ నిజంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సారాంశం కరెక్ట్ అయితే ఇప్పుడే అవుతారు, లేదంటే 1 year 1.5 year తర్వాత డెఫినెట్గా లోకేష్ గారు సీఎం అయ్యి
చంద్రబాబు నాయుడు గారు జాతీయ రాజకీయాలకు పోయే అవకాశం కూడా కనబడతా ఉంది.